హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ తులసి హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే వాళ్ళ వీడియో వచ్చేసి నేను అక్కడ వచ్చేసి బ్యాగ్ చూపిస్తున్నాను కదా. మన అత్తమ్మ వచ్చేసి బొరుగులు, జొన్నలు, అవి బొరుగులు, చింతపండు, కారం పంపించారనమాట. అప్పుడే అమ్మ కూడా వచ్చేసి నువ్వు ఈ శారీస్ చాలా ఉన్నాయి కదమ్మ, కొన్ని పంపిస్తాలే, ఇక్కడ సగం తగ్గినట్టు కదా, మీకు మొత్తం లగేజ్ ఎక్కువ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఆ బ్యాగ్కి పంపించింది. ఇలాగే ఇవన్నీ బీరువాలో పెట్టాలి కదా, ఇంకా రిమైనింగ్ కొన్ని నీట్గా సర్దుకోవచ్చు కదా అనేసి మీతో కూడా షేర్ చేద్దామనేసి నేను చేశాను అనమాట. ఇందాక క్రీమ్ కలర్ శారీ ఉండింది కదా, అది వచ్చేసి అత్తమ్మది ఇచ్చిందనమాట. కేరళ టూర్కి వెళ్ళినప్పుడు అది ఒకసారి కట్టుకున్నాను అంతే. ఈ శారీ వచ్చేసి పెద్దతమ్ముని పెళ్ళికి అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చింటారనమాట బట్టలకి. అప్పుడు వదిన దగ్గర తీసుకున్నాను అనమాట. మొత్తం 4 శారీస్ ఏమి తీసుకున్నాను వదిన దగ్గర. అందులో వచ్చేసి ఇది ఒకటే అనమాట. కాస్ట్ అయితే నాకు ఎంతగా గుర్తులేదు, ఎందుకంటే 4 కలిపి తీసుకున్నాను. అందులో 5 years కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ తీసుకొని కూడా. ఈ శారీ వచ్చేసి పెద్ద తమ్ముని ముహూర్తం రోజు కట్టుకున్నాను అనమాట, పందిరి వేసేటప్పుడు, పెళ్లి కొడుకుని చేసే రోజు. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మన పిల్లలు పుట్టినప్పుడు బాబాయ్ వాళ్ళు వచ్చేసి పసుపు కుంకుమ ఇచ్చారనమాట. ఇది మన బాబాయ్ వాళ్ళు వచ్చేసి పసుపు కుంకుమ ఇచ్చారు. ఈ శారీ వచ్చేసి 2023లో దసరా కొనుక్కున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలకి నామకరణ ఫంక్షన్ చేశాం కదా, అందులో ఇంకా పసుపు కుంకుమలు అవి ఇవి ఇస్తారు కదా, ఆల్మోస్ట్ అవే ఉన్నాయండి శారీస్. అంటే మధ్య రీసెంట్గా నేను ఎక్కువ కొనలేదనమాట. లాస్ట్ ఇయర్ నోములకు ఒకటి, డ్రెస్ సర్కిల్లో ఒకటి కొన్నాను. మొన్న రాము పెళ్ళికి వచ్చేసి మా తమ్ముడు పెళ్ళికి అమ్మ వాళ్ళు బట్టలకి వడబియ్యం పోసుకొని డబ్బులు ఇచ్చింటే అమ్మ వాళ్ళ వడబియ్యం కోసమని ఒకటి కొన్నాను అనమాట. అంతే, అంతకుమించి ఈ మధ్యలో ఎక్కువ కొనలేదు. ఈ శారీ వచ్చేసి పెద్ద తమ్ముడు పెళ్ళికి కొన్నాను అనమాట, అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చింటే. ఈ శారీ వచ్చేసి పెద్ద తమ్ముడు పెళ్ళి రిసెప్షన్కి అయితే కొన్నాను. సో శారీ వచ్చేసి అంత ఈ విధంగా ఉంది. సో మొత్తం అయితే ఓపెన్ చేసి చూపించాలండి, ఎందుకంటే ఫోల్డ్ అంతా పోతుంది కదా, మళ్ళీ వేయాలంటే టైం పడుతుంది. పిల్లలు వచ్చేసి పడుకున్నారనేసి నేను ఈ పని పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా క్రీమ్ కలర్ దానికి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. సో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. బ్లౌజ్ కూడా సింపుల్గా కుట్టించుకుంటాను, ఎక్కువ హెవీగా అయితే కుట్టించుకున్నానండి. సో నేను ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ సింపుల్గా ఉండడం కొంచెం ఇష్టం అనమాట. సో నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఎంగేజ్మెంట్కి తీసుకునే శారీ అనమాట. అంటే ఫస్ట్ అత్తమ్మ వాళ్ళు పెట్టే కన్నా శారీ కన్నా ముందర మనం ఒక శారీ కట్టుకోవాలి కదండి. ఇది వచ్చేసి అప్పుడు అమ్మ వాళ్ళు తెచ్చారనమాట. సో ఇది వచ్చేసి ధర్మవరం సిల్క్స్లోనో రుక్మిణి సిల్క్స్లోనో తీసుకున్నాం అనమాట శారీ. నేను కూడా వెళ్ళింటి ఈ శారీ. సో దీని మీద బ్లౌజ్ వచ్చేసి కుట్టించుకున్నాను. ఇక్కడ ఈ శారీ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ మా బాబాయ్ వాళ్ళ రెండో కూతురు పెళ్ళికి అనమాట. అంటే రెండో చెల్లెల పెళ్ళికి బాబాయ్ వాళ్ళు వచ్చేసి బట్టలు పెట్టారనమాట. ఇది రెండో అమ్మాయి పెళ్ళికి బట్టలు పెట్టినారు ఇద్దరికి. సో నాకి తనకి ఇద్దరికి పెట్టారనమాట. ఆల్మోస్ట్ 3 పెళ్ళిళ్ళకి వాళ్ళు బట్టలు పెట్టారండి, ఇద్దరికి. పెద్ద పాప పెళ్ళికి, రెండో పాప పెళ్ళికి, మూడో పాప పెళ్ళికి కూడా పెట్టారనమాట. మూడో పాప పెళ్ళికి శారీ చేతికి ఇచ్చారు, నేను ఎందుకంటే స్టిచ్ చేయించుకోలేదు, అక్కడే ఉంది కర్నూలులోనే. ఈ శారీ వచ్చేసి పెద్ద తమ్ముడు రాఖీ కట్టినందుకు ఇచ్చాడనమాట. ఎప్పుడబ్బా ఫస్ట్ ఒక 3 years బ్యాక్ ఏమనుకుంటా, 2022లోనే ఇచ్చాడు వాడు. సో రాఖీ కట్టినందుకు వాడు ఇచ్చాడనమాట పెద్ద తమ్ముడు. పెద్ద తమ్ముడు వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళు రాఖీ కడుతుంటే శారీని పెడుతున్నారనమాట. వాళ్ళు ప్రతి ఇయర్ ఇచ్చిన శారీ అయితే నేను అట్లా తీసి పెట్టుకున్నాను అనమాట. అంతే కదండి, పుట్టింటి వాళ్ళు ఇచ్చిన చీర ఏదైనా సరే అది ఆడపిల్లకు కదా అపురూపంగానే కనిపిస్తుంది అనమాట. అది 100 రూపాయల చీర కానీ లేదంటే 10,000 చీర కానీ అది అభిమానంతో ఇచ్చినారు కాబట్టి అది ఎట్లయినా అది ఒక ఫీల్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ శారీ వచ్చేసి అత్తమ్మ వాళ్ళు వచ్చేసి తలంబ్రాలకు తెచ్చిన శారీ అనమాట. సో నేను ఈ శారీ కట్టుకొని నేను తలంబ్రాలకి పోయించుకున్నాను అనమాట. సో వాళ్ళు తెచ్చిన పెళ్ళి పట్టు చీరలలో ఇది ఒకటి అనమాట తలంబ్రాలకి. ఈ శారీ వచ్చేసి నా ఒక్క పెళ్ళికి కాకుండా మా పెద్ద తమ్మునికి పెళ్ళి కట్టాను, మా చెల్లెల పెళ్ళిళ్ళకు కూడా 2 పెళ్ళిళ్ళకి కట్టాను, మొత్తం 3 పెళ్ళిళ్ళకి కట్టాను. దీనికి వర్క్ వచ్చేసి ఈ విధంగా వేయించారు. అప్పుడు వచ్చేసి వదిన కరీంనగర్లో ఉండేవాళ్ళు కాబట్టి శారీస్ అన్నీ, పెళ్లి శారీస్ అన్నీ అక్కడే తెచ్చారు. వర్క్ కూడా తను అక్కడే వేయించింది అనమాట. స్టిచ్చింగ్ కూడా తనే చేసింది అనుకుంటున్నాను, అది వదిననే చేసిందిలేండి. ఇక్కడ ఈ శారీ వచ్చేసి ఇది కూడా పెద్ద తమ్ముడు పెళ్ళిలో కొనేదే అండి. ఇది వచ్చేసి హాఫ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది, రిమైనింగ్ వచ్చేసి ఎల్లో వచ్చేసింది. సో ఈ మధ్య నేను శారీస్ కట్టడం చాలా తక్కువైపోయిందండి. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలతో శారీ ఇంకా క్యారీ చేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కదా అన్న ఉద్దేశంతో చాలా మటుకు తగ్గించాను. ఒక డ్రెస్సులు, ఒక నైటీస్తో వేసుకుంటున్నాను అనమాట. కొంచెం వాళ్ళు పెద్దగా కనుక చూద్దాం అనేసి ఎక్కువ శారీస్ అయితే ప్రిఫర్ చేయడం లేదు, ఒక ఫంక్షన్స్కి తప్ప. రిమైనింగ్ టైమ్స్లో నేనైతే చూసుకోవడం లేదు. సో పళ్ళు వచ్చేసి ఆ విధంగా ఉంది. బ్లౌజ్ కూడా నేను నార్మల్గా కుట్టించుకున్నాను అనమాట. ఇక్కడ ఏ శారీ వచ్చేసి కూడా బాబాయ్ వాళ్ళు పెద్ద పాప పెళ్ళికి, ఫస్ట్ అమ్మాయి పెళ్ళికి వడబియ్యం పోస్తారనమాట, బట్టలు పెట్టినారు. సో ఇందాక చూపించాను కదా, అది రెండో అమ్మాయి పెళ్ళికి, ఇది వచ్చేసి ఫస్ట్ అమ్మాయి పెళ్ళికి. మూడో పాపకి ఇచ్చిన శారీ మాత్రం కర్నూలు ఉంది, ఇంకా బ్లౌజ్ వచ్చి స్టిచ్ చేయించుకోలేదు.
అది అప్పుడు మంచి రోజులు లేవనేసి వాళ్ళు వడబియ్యం పోయలేదనమాట, అందుకే చేతికి ఇచ్చారు. మన అమ్మ వాళ్ళు చిన్నతమ్ముని పెళ్లి చేసినప్పుడు వాళ్ళు కూడా వడబియ్యం పోసి శారీ అనేది చేతికి ఇచ్చారనమాట. ఈసారి నలుగురికి పెట్టినారు, పిల్లలకి ఇద్దరికి. కాబట్టి ఇంకా స్టిచ్ చేయించుకోవాలి కదా, ఇక్కడ తెచ్చుకొని ఏం చేద్దాం, నేను ఇలాగ అక్కడే కుట్టించుకుంటాను కదా, అక్కడే పెట్టేసినాను అనమాట. ఇక్కడ ఈ శారీ వచ్చేసి ఇది అమ్మదండి శారీ. అమ్మకు వచ్చేసి శారీ హైట్గా ఉందని అంటే నాకు ఇచ్చిందనమాట. సో ఇంకా అమ్మకి ఏదైనా శారీ హైట్గా ఉంది అని అంటే, లేదంటే నాకు ఏదైనా నచ్చింది అనుకుంటే నేను తెచ్చేసుకుంటాను, అట్లేం లేదు. ఇది వచ్చేసి మా బాబాయ్ పెద్ద చీరల పెళ్ళికేం కట్టుకున్నాను అనమాట, ఆ పెళ్ళిలో కట్టుకున్నాను శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఎక్కువ హెవీగా ఏం లేదు కానీ ఉప్పాడ పట్టనేసి అప్పుడు వచ్చింది కదా, ఆ మోడల్ అనమాట. ఇక్కడ ఈ శారీ వచ్చేసి నా పెళ్ళైన ఫస్ట్ ఇయర్లోనే నోములు జరుగుతాయి కదా, అప్పుడు వచ్చేసి అత్తమ్మ బెంగళూరులో అక్క దగ్గర నాకు ఒకటి అత్తమ్మకు ఒకటి శారీస్ తెచ్చారు. నేను వచ్చేసి ఈ కలర్ తీసుకున్నాను, గ్రీన్ కలర్. అత్తమ్మ వచ్చేసి ఏదో సంథింగ్ ఎల్లో కలర్ అట్లా తీసుకున్నట్టున్నారనమాట, సేమ్ మోడలే. సో నేను వచ్చేసి నాకు ఈ గ్రీన్ కలర్ నచ్చింది, నేను తీసుకున్నాను. ఇదే శారీ కట్టుకొని నేను ఫస్ట్ సారి నోములకి రథానికి అయితే నేను కూర్చున్నాను అనమాట. సో శారీ కూడా చాలా బాగుంది, ప్యారెట్ గ్రీన్ కలర్ నాకు బాగా నచ్చింది. ఫొటోస్లో కూడా చాలా బాగా పడింది కలర్ అయితే. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఇది అదండి, పెళ్లి కూతురు చేస్తారు కదా. సో పెళ్లి కూతురు చేసేటప్పుడు మన ఫంక్షన్లకి అయితే శారీ కట్టుకొని వెళ్ళాలి కదా, అందుకని అమ్మ వాళ్ళు వచ్చేసి అప్పుడు ఈ శారీ తెచ్చారండి. ఈ శారీ కట్టుకునే నేను ఫంక్షన్లకి అయితే వెళ్ళడం జరిగింది ముహూర్తం రోజు నైట్. సో ఈ శారీ కాస్ట్ అయితే నాకు ఎంతో గుర్తులేదనమాట, చాలా రోజులు అయింది కదా. ఇప్పుడు ఈ శారీ వచ్చేసి మెరూన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో అమ్మాయికి పెళ్ళైన తర్వాత తొలి బట్టలను పెడతారు కదండి, ఫస్ట్ మొదటిసారిగా పెట్టే బట్టలు అయితే ఏవైతే పెడతారో అప్పుడు అమ్మ వాళ్ళు వచ్చేసి ఈ శారీలోనే వడిబియ్యం అనేది పోయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి అనంతపూర్లోనేమో మా రిలేటివ్స్ ఉన్నారనమాట, అక్కకి చెప్పింటే అక్క అక్కడ నుంచి తెచ్చింది. ఈ శారీ కాస్ట్ అయితే 3000 పడిందని నాకు గుర్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఆ విధంగా స్టిచ్ చేయించుకున్నాను. నేను మీకు ఎందుకు బ్లౌజ్ షేర్ చేయడం లేదంటే అవి ఎంతగా గ్రాండ్గా ఏం లేవు, సింపుల్గానే ఉన్నాయన్నమాట. ఈ శారీ వచ్చేసి రీసెంట్గా మన చిన్న తమ్ముని పెళ్ళికి అమ్మ వాళ్ళు బట్టలు పెట్టారనమాట. ఈ శారీకి వచ్చేసి నేను వర్క్ అయితే వేయించుకున్నాను బ్లౌజ్కి. యాక్చువల్గా ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి సేమ్ అదే సేమ్ కలరే ఉంది, శారీ కలరే. సో అదే కలర్కి ఇంకా వర్క్ వేయించుకుంటే ఏం బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో కాంట్రాస్ట్గా ఈ సపరేట్గా బ్లౌజ్ తీసుకొని దీనికైతే వర్క్ వేయించుకోవడం జరిగిందనమాట. శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఈ శారీ వచ్చేసి రీసెంట్గా ఇక్కడ కర్నూలులో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు కదా, సిఎంఆర్ షాపింగ్ మాల్ అయితే తీసుకున్నాము. సంథింగ్ 3000 చేంజ్ అయితే పడింది నాకు అన్నట్టు గుర్తుంది. 3000 to 3500 మధ్యలో ఉంది శారీ కాస్ట్ అయితే. అది ఇక్కడ ఈ శారీ అయితే వదిన దగ్గరే తీసుకున్నాం అనమాట. వదిన దగ్గర తీసుకున్నాను. పెళ్ళైన ఫస్ట్ సారి నోములు అనేది చేసుకుంటాం కదా, సత్యనారాయణ వ్రతము. అప్పుడు వచ్చేసి మా అమ్మ వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మా మేనత్త వాళ్ళు డబ్బులు ఇచ్చారనమాట మాకు. మా బాబాయ్ వాళ్ళు 5000 ఇచ్చారు, మా మేనత్త వాళ్ళు 5000 ఇచ్చారనమాట. శారీస్ బట్టలు తెచ్చుకోండి అనేసి. తనేమో షర్ట్ ప్యాంట్ తీసుకున్నాడు. నాకు ఇంక అక్కడ ఏ శారీస్ ఎక్కడ తీసుకోవాలో తెలియదు కదా అనేసి అప్పుడు వదిన శారీస్ బిజినెస్ చేసేది కదండి కరీంనగర్లో. అప్పుడు వదిన దగ్గర వీడియో కాల్ చేసుకొని నేను శారీస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అప్పుడు కూడా ఒకసారి 4 to 5 శారీస్ అయితే తీసుకున్నాను వదిన దగ్గరే. సో అందులో ఇదొకటి అనమాట. ఇది వచ్చేసి మరి పిన్ ఎంత వచ్చిందో అర్థం తెలియదు కానీ మొత్తానికైతే వాళ్ళు ఇచ్చినందుకు అప్పుడు తీసుకున్నాను వాళ్ళ పేరు మీద. ఈ శారీ వచ్చేసి బిఫోర్ మ్యారేజ్ అండి, పెళ్ళి కాకముందు అమ్మ తీసుకుంది అనమాట శారీ. అప్పుడుది ఇది కూడా ఎక్కువ కట్టలేదనమాట. శారీ వచ్చేసి బాగా క్లాత్ వచ్చేసి షైనింగ్ వస్తుందన్నమాట, బాగుంటుంది కట్టుకుంటే. పార్టీ వేర్ శారీనే. ఒకసారేమో ఎప్పుడో కట్టుకున్నాను, ఒకసారి రిసెప్షన్కి ఏం కట్టుకో, ఒక 2-3 ఫంక్షన్స్కి ఏం కట్టున్నాను పెళ్ళైన కొత్తలో. ఇక్కడ ఈ శారీ వచ్చేసి అమ్మ వాళ్ళు మొన్న ఎల్లమ్మని చేశారు కదా, అమ్మ వాళ్ళ ఎల్లమ్మకి మొన్న పెట్టుబడి శారీస్లలో అమ్మకు వచ్చిందనమాట శారీ. నాకు నచ్చి నేను ఒక 3 శారీస్ అయితే తీసుకున్నాను, అందులో ఇది ఒకటి. బ్లౌజ్ మాత్రం అక్కడ కర్నూలులోనే ఉంది, టైలర్ దగ్గర ఇంకా కుట్టలేదు. బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వచ్చిందండి, కొంగు కలర్, పళ్ళు కలరు. సో శారీ మాత్రం అమ్మ ఇచ్చి పంపించింది. ఇక్కడ ఈ శారీ వచ్చేసి మా చిన్నమామ, అమ్మ వాళ్ళ చిన్నతమ్ముడు ఉంటాడు, మా మేనమామ మా అమ్మ వాళ్ళు పెట్టారనమాట. అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనే మా అమ్మ వాళ్ళు వచ్చేసి రెంటుకుంటారు. ఈ శారీ వచ్చేసి పిల్లలు పుట్టినందుకు నామకరణం ఇప్పుడు ఇచ్చినారో లేదంటే ముందే ఇచ్చినట్టున్నారు నాకు తెలిసి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది కదా, నేను అప్పుడు వచ్చేసి పిల్లలకు డ్రెస్సులు నాకు ఈ శారీ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో శారీ వచ్చేసి కాఫీ కలర్, సంథింగ్ కాఫీ పొడి కలర్ ఉంటుంది కదా, ఆ కలర్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ శారీ వచ్చేసి ఇది కూడా పెద్ద తమ్ముడికి రాఖీ కట్టినందుకు ఇచ్చిన శారీ అనమాట. మొన్న రాఖీ పండగ కాకుండా ముందు రాఖీ పండగకి వాళ్ళైతే శారీ ఇచ్చారనమాట. సో ఇది బ్లౌజ్ వచ్చేసి మామూలుగా బార్డర్ కలరే ఉంది, కాకపోతే శారీ చిన్నగా అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేనైతే బ్లౌజ్ కుట్టించుకోలేదనమాట. అందుకే వేరే బ్లౌజ్ అయితే వేసుకుంటాను.
ఈ శారీ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి వాళ్ళ పెళ్ళికండి. అందరూ కొంటుంటే మా వదిన వచ్చేసి వీడియో కాల్ చేశారనమాట. శారీస్ బాగున్నాయి తీసుకుంటారా అని కాల్ చేశారు. అందుకని నాకు కూడా బాగా నచ్చిందనమాట. నేను వచ్చేసి ఈ కలర్ లేదు కదా అన్న ఉద్దేశంతో నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. బ్లౌజ్ అయితే చాలా బాగా హెవీగా ఉంది. శారీ ప్లెయిన్గా వచ్చినందుకు బ్లౌజ్ హెవీగా ఉన్నందుకు దానికి లుక్ ఉందండి. అసలు మంచి కలర్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ శారీస్లో నేను, మా తోటికోడలు, మా వదిన వాళ్ళ కోడలు మొత్తం ఒక 5-6 శారీస్ తీసుకున్నారు. ఈ శారీ వచ్చేసి ఇది కూడా పిల్లలు పుట్టినందుకే పసుపు కుంకుమ కిందకి ఇచ్చారండి శారీ. ఇది కూడా వచ్చేసి వదిన దగ్గర తీసుకున్న శారీనే. చెప్పాను కదా అప్పుడు డబ్బులు ఇచ్చారు కదా నా ఉద్దేశంతో అప్పుడు వాళ్ళ పేరు మీద తీసుకున్న శారీస్ అనమాట. ఇది కూడా ఎవరో అందించారు. మరి మొత్తానికైతే అమ్మ, పిన్ని, అత్త అందించారు కాబట్టి ఎవరు అందించారు నాకైతే గుర్తులేదు. కానీ వాళ్ళైతే అమౌంట్ ఇచ్చేందుకు వాళ్ళ కోసం నేను శారీస్ అయితే కొన్నాను అప్పుడు వదిన దగ్గర. కరీంనగర్లో ఉన్నాను అప్పుడు వదిన. నేను అప్పుడు వదిన దగ్గర ఈ శారీస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి అందులో ఒకటి. ఇది వచ్చేసి పెళ్లి శారీస్లోని ఇది కూడా ఒకటండి. అత్తమ్మ వాళ్ళే పెట్టారనమాట. ఇది కూడా వచ్చేసి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది. శారీ వచ్చేసి చాలా సాఫ్ట్గా, కట్టుకుంటే కూడా మనకు బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట. చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది శారీ. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్. శారీ సాఫ్ట్గా ఉంటే నాకు కూడా చాలా నచ్చుతుందండి. రఫ్గా ఉండి హెవీగా ఉంటే కూడా నాకు కూడా ఇష్టం ఉండదు అనమాట. అది ఎంత రేటు పడినదైనా కూడా నాకు ఇష్టం ఉండదు. ఎంత తక్కువ రేటు పడినా కూడా మనకి మనకు కంఫర్ట్ ఉండాలి. అది మనకు కావాల్సింది. ఈ శారీ కూడా వచ్చేసి పిల్లలు పుట్టినందుకు మా రిలేటివ్స్ వచ్చేసి పసుపు కుంకుమ పెట్టారనమాట. ఇది కూడా శారీ. ఇది కూడా జస్ట్ ఒక్కసారి కట్టానంతే. ఒక్క వాష్ కూడా చేయలేదు దాన్ని. జస్ట్ ఒకసారి అట్లా కట్టినానంతే. శారీ వచ్చేసి అంతా ఈ విధంగా ఉంది. సో ఏదైనా హల్దీ ఫంక్షన్స్కి అట్లయితే చాలా బాగుంటుంది. ఎల్లో కలర్ బాగా సెట్ అయిపోతుంది అనమాట. ఈ శారీ వచ్చేసి కూడా పిల్లలు పుట్టినందుకే పెట్టారు. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సో ఆల్మోస్ట్ ఏదైనా శారీకి బ్లౌజ్ సెట్ అయిపోయిందంటే అందులోనే పెట్టేస్తానండి. ఎందుకంటే మళ్ళీ శారీ తీసి మళ్ళీ దాని మీద బ్లౌజ్ ఎక్కడ ఉంది మళ్ళీ దానికోసం వెతకడం ఇదంతా కష్టమైన పని. దాంట్లో పెట్టేస్తాను. ఇది కూడా వచ్చేసి అమ్మ శారీ అనమాట. అది కూడా దాంట్లో బ్లౌజ్ అమ్మనే కుట్టించుకుంది. కాకపోతే పొడవు ఎక్కువ ఉంది కదా అన్న ఉద్దేశంతో అమ్మ నాకు ఇచ్చింది. ఇది కూడా వదిన దగ్గర తీసుకున్న శారీని. అప్పుడు చెప్పినాను కానీ పెళ్ళిన కొత్తలో తీసుకున్నాను. అందులో ఇదొకటి. సో ఈ బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చిందనమాట. కానీ ఈ బ్లౌజ్ అన్ని శారీస్ మీదకి వేసి బ్లౌజ్ అయితే పాతగా అయిపోయింది. శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది. చాలా బాగుంది. శారీ వచ్చేసి లైట్ వెయిట్గానే ఉంది. ఐరన్ చేపించాం కాబట్టి వాడు పేపర్ పెట్టేసి ఈ విధంగా చేశాడు. ఇది కూడా వదిన దగ్గర తీసుకున్న శారీనే. పెద్ద తమ్ముడు పెళ్ళికి తీసుకున్న శారీ అయితే అప్పుడు 4 శారీస్ తీసుకున్నాను చెప్తున్నాను కదండి. ఆ 4 శారీస్లో ఇదొకటి. ఈ విధంగా పళ్ళు వచ్చేసి ఫ్యాన్సీ టైప్లో ఉంటుందన్నమాట. పార్టీ వేర్గా కూడా మనకు చాలా బాగుంటుంది. చిన్న బర్త్డే ఫంక్షన్లో కానీ ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ అట్లా బాగుంటుంది. ఒక్కసారి ఏమో వైకుంఠ ఏకాదశి టెంపుల్ రోజు ఫస్ట్ కట్టుకున్నాను. ఆ రోజు తర్వాత కట్టుకోలేదండి. తర్వాత ప్రెగ్నెన్సీ రావడం, కన్సీవ్ కావడం, పిల్లలు పుట్టడం, ఇప్పటికి కూడా శారీస్ పైన అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఎందుకంటే ఇబ్బంది అవుతుందని. ఇది కూడా వదిన దగ్గర తీసుకున్న శారీని అత్తమ్మ వచ్చేసి తీసుకున్నారు. నాకు మ్యారేజ్ డే రోజు అత్తమ్మ వదిన దగ్గర తీసి ఇచ్చారనమాట. ఇదైతే కట్టుకున్నాను శారీ బాగానే. ఒక 4-5 టైమ్స్ అయితే కట్టుకున్నాను. ఈ శారీ వచ్చేసి మామూలుగా పెళ్లి కూతురు చేస్తారు కదండి. పెళ్లి కూతురు చేసేటప్పుడు మా జేజ్ అనమాట, అంటే మా జేజ్ వాళ్ళ సొంతం చెల్లెలు, తను వచ్చేసి కొల్లాపూర్లో ఉంటుంది. ఆ జేజ్ వచ్చేసి చేతికి అందించింది అనమాట. సో ఇది వచ్చేసి ఆ శారీ. బ్లౌజ్ వచ్చేసి కూడా బార్డర్ కలర్ ఉంది, గోల్డ్ కలరు. సో గోల్డ్ కలర్ రావడంతో ఈ బ్లౌజ్ కూడా వేరే శారీస్కి సంపేశాను అనమాట. అది కూడా ఇంకా పక్కకు ఉంది. ఈ శారీ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ కజిన్ చామండి అత్తమ్మ అనేసి ఉన్నారనమాట. పెళ్ళైన కొత్తలో ఎందుకో వాళ్ళ ఇంటికి వెళ్ళింటే తను వచ్చేసి ఈ శారీ గిఫ్ట్గా పెట్టారు. అంతేకదండి, మామూలుగా పెళ్ళైన కొత్తలో వెళ్తుంటే శారీస్ అట్లా ఇస్తుంటారు కదా. సో తను వచ్చేసి నాకు ఈ శారీ అయితే పెట్టడం జరిగింది. ఈ శారీ కూడా మామూలుగా పెళ్లి చీరలలో అత్తమ్మ వాళ్ళు పెట్టారనమాట. సో సంథింగ్ ఎన్నో శారీస్, ఒక 5-6 శారీస్ పెడతారు కదండి మామూలుగా స్టేజ్ పైన అక్కడ అందిస్తారు కదా ముహూర్తం రోజు. అందులో అదొకటి. ఈ శారీ వచ్చేసి మన చిన్న తమ్ముడు పెళ్ళికి అమ్మనే కొని ఇచ్చిందండి శారీ. ఈ శారీ వచ్చేసి తీసుకున్నాను. దాని మీద బ్లౌజ్ వచ్చేసి నేను ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నాను. కానీ వర్క్ అయితే చాలా బాగా వేస్తుందండి. ఈవెన్ మనకి మగ్గం వర్క్లో కూడా పనికి రావు, అంత ఫినిషింగ్ ఉందన్నమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మేము పెళ్లి కూతురు కూడా అమ్మాయి దగ్గరే వేయించాము. చిల్లగా తనని వచ్చేసి మా చెల్లెలే పరిచయం చేయించింది, బాగా వేసింది. ఇప్పుడు ఈ శారీ కూడా వచ్చేసి రీసెంట్గా మొన్న లాస్ట్ రాఖీ కట్టినప్పుడు పెద్ద తమ్ముడు వాళ్ళు పెట్టారనమాట. ఈ శారీ కూడా మొన్న రీసెంట్గా మన ఆగస్ట్ అయిపోయింటుంది కదండి, రాఖీ కట్టింటే పెట్టినారు. ఈ శారీ వచ్చేసి మేము ఇంకా బెంగళూరుకి వస్తున్నాం అనేసి ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఒకటే పిలిచింటే మేము ఊరికి వెళ్ళింటాం అనమాట. అప్పుడు అత్త వచ్చేసి ఈ శారీ పెట్టింది.
ఈ శారీ వచ్చేసి మా రిలేటివ్స్లో తిరుపతి అన్న వాళ్ళని ఉంటారనమాట. సో వాళ్ళు వచ్చేసి నామకరణం రోజు ఈ శారీ నాకు గిఫ్ట్గా పెట్టారనమాట. ఈ శారీ వచ్చేసి మన అమ్మ వాళ్ళు వ్రతం చేసినప్పుడు నేను కట్టుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ మా చెల్లెల పెళ్ళికి, మా తమ్ముడి పెళ్ళికి నేను అన్నీ నామకరణం శారీస్ కట్టేస్తానండి. ఫెస్టివల్స్ కంటే, మ్యారేజెస్ కంటే, బర్త్డేల కంటే ఒక 2 years నుంచి ఇవే కట్టేస్తానమాట. ఎందుకంటే ఎందుకు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అయిపోకూడదు అన్న ఉద్దేశంతో కట్టాను. ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సాఫ్ట్గా సింథటిక్ టైప్లో ఉంటుంది. ఎట్లా కట్టుకుంటే అట్లా ఉంటుందండి. ఐరన్ కూడా అవసరం లేదు మనకి. శారీ వచ్చేసి చాలా బాగుంది. ఇది కూడా పెళ్లి కూతురు వేసినప్పుడు అందించారనమాట మా పిన్ని, మా అమ్మ వాళ్ళ కజిన్. ఈ శారీ కూడా మనకు వచ్చేసి పిల్లలు పుట్టినప్పుడు నామకరణం అప్పుడు వచ్చిన శారీని. ఇది శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది. బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ కలర్ వచ్చిందనమాట. ఒకలాంటి యాష్ కలర్లో ఉంటుందండి శారీ. ఈ శారీ వచ్చేసి రీసెంట్గా మన నోములకి డ్రెస్ సర్కిల్కి వెళ్ళినప్పుడు నేను వదిన వచ్చేసి తీసుకున్నాము. 700 పడింది. శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇవేం పట్టించడం కూడా పనికిరాదండి. నాకైతే అంత బాగా నచ్చింది. ఈ కలర్ ఈ శారీ కట్టుకోవడం ఇంకా బ్రైట్నెస్ అనేది పెరిగిందనమాట. ఈ శారీ కూడా పిల్లలు పుట్టినప్పుడు ఇంకా అమ్మ రిలేటివ్స్ అన్నది గిఫ్ట్గా వేయడం జరిగిందనమాట. అప్పుడు ఇస్తారు కదండి మన రిలేటివ్స్ అందరికీ. ఇంకా పిల్లలు పుట్టారు కదా, పసుపు కుంకుమ కిందకి ఇచ్చారనమాట. ఈ శారీ కూడా వచ్చేసి మన అమ్మ వాళ్ళు ఎల్లమ్మని చేసినప్పుడు కట్టుకున్నాను. అమ్మ వాళ్ళు ఎల్లమ్మని చేసినప్పుడు, బాబాయ్ వాళ్ళు ఎల్లమ్మని చేసినప్పుడు, వాళ్ళ ముహూర్తము, తలంబ్రాలు, రిసెప్షన్, మళ్ళీ తమ్ముడిది రథాలు, ముహూర్తం, రిసెప్షన్ అన్నీ శారీస్ కట్టేశానండి. ఇక ఈ శారీ వచ్చేసి వదిన ఇచ్చిందనమాట పిల్లల నామకరణం అప్పుడు. చూడండి శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది. సో నైట్ ఫంక్షన్లకు అట్లా బాగానే గ్రాండ్గానే కనిపించింది. నేను కూడా స్టిచ్ చేయించుకున్నాను. మనది చిన్న తమ్ముడు పెళ్ళి రిసెప్షన్ రోజు నేనైతే ఈ శారీ కట్టుకోవడం జరిగిందనమాట. సో బ్లౌజ్ అయితే సింపుల్గానే స్టిచ్ చేయించుకున్నాను. ఎందుకంటే శారీ ఆల్రెడీ హెవీగానే ఉంది కదా, మళ్ళీ బ్లౌజ్కి ఎందుకు అనేసి నేను మామూలుగానే స్టిచ్ చేయించుకున్నాను. ఇంకా ఈ శారీస్ ఇప్పుడు బ్లౌజ్ చూపించే శారీస్ ఇంకా కర్నూలు ఉన్నాయి. ఈ శారీ కూడా మా పెద్దత్త పెట్టిందనమాట పసుపు కుంకుమ కిందకి. ఇది మా చెల్లెల పెళ్ళికి తలంబ్రాలు కట్టుకున్నాను. ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఈ శారీ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు పెట్టారనమాట. ఈ శారీ వచ్చేసి మా పెద్ద తమ్ముడు పెళ్ళి తలంబ్రాలకేమో కొనుక్కున్నానండి. ఇది వచ్చేసి ఇది కూడా నామకరణం గిఫ్టే. సో ఇది కూడా నామకరణం గిఫ్టే. మా చిన్న తమ్ముడు పెళ్ళి ముహూర్తం కట్టుకున్నాను అనమాట. సో నేను శారీస్ వచ్చేసి నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి. ఇంకా డైలీ వేర్ శారీస్ అయితే అక్కడ కబోర్డ్లో పెట్టేసుకుంటాను. మిగతా శారీస్ అయితే నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 10 to 15 శారీస్ అయితే ఉన్నాయి. అవి చూడాలి ఇంకా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.